జీవితం నుంచి అత్యధికంగా సాధించాలంటే రోజులోని ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మెలకువగా అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తు ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటే వర్తమానానికి మన యావత్ శక్తిని ధారపోయాలి. వర్తమానానికి మన యావత్ శక్తిని ధారపోయడమే భవిష్యత్తుకు మనం ఇవ్వగలిగే ప్రతిఫలం. కానీ చాలా వరకు మన మనసులు ఒకేసారి కనీసం 10 చోట్ల ప్రయాణిస్తూ ఉంటాయి. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఆఫీసు విషయాన్ని గురించి కాకుండా ఇంటి విషయాల గురించి, భార్య పిల్లల గురించి, పిల్లల చదువు గురించి, భార్య ఆరోగ్యం గురించి, తల్లిదండ్రుల గురించి, సంపాదన గురించి, భోజనంలో రుచుల గురించి మన మనస్సు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. మన మనసులు సాధారణంగా గెంతుతున్న కుక్క పిల్లలు లాంటివి లేదా కట్టలు తెంచుకున్న కోతులు లాంటివి. ఎక్కడా నిలకడ లేకుండా ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. అందువలన మీ మానసిక ఏకాగ్రతను పెంపొందించుకొని వర్తమానం పట్ల స్పృహ పెంచుకుంటే జీవితంలో మరింత ప్రశాంతంగా ఉండడమే కాక మీ పూర్తి సామర్థ్యంతో పనిచేయగలుగుతారు. అనేక విషయాలు మీ ఏకాగ్రతను భంగం చేస్తూ మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు ఒక వాస్తవాన్ని గుర్తుంచుకో. సూర్యకిరణాలు అన్ని చోట్ల పడతాయి, కానీ భూతద్దం మాత్రమే ఆ సూర్యకిరణాలను కేంద్రీకరించి మంటను పుట్టిస్తుంది. నీవు కూడా నీ మనస్సును కేంద్రీకరించి అద్భుతమైన నీ శక్తిని పెంపొందించుకో. నిజానికి వర్తమానంలో దృష్టి కేంద్రీకరించడం అన్నది అతి కొద్ది సమయంలోనే అభ్యసించగలుగుతావు. ఈ వాస్తవాన్ని గమనించు. భవిష్యత్తును ఆనందంగా ఏర్పరచుకోవాలి అంటే వర్తమానం పట్ల నీవు స్పృహ కలిగి ఉండాలి. నీ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవాలి అంటే ఒక ప్రణాళిక ప్రకారం నీ జీవితం అనేది సాగాలి. ఆ ప్రణాళికకు మూల కేంద్రం వర్తమానంలోనే ఉంది. వర్తమానాన్ని నీవు సక్రమంగా వినియోగించుకుంటే నీ భవిష్యత్తు సక్రమంగా ఉంటుందని గుర్తుంచుకో. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.